కాపాడండి ప్లీజ్ అంటూ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్న ఓ ఉన్నతాధికారి. సెక్రటేరియట్లో ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్ల గోల్మాల్లో ఆయన హస్తం ఉందంట. మరి సర్కార్కు అందిన విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని పార్టీ పెద్దలకు రిక్వెస్ట్ అంట. గతంలోనూ లాబింగ్ చేసి ట్రాన్స్ఫర్ నిలిపివేయించుకున్న ఆఫీసర్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ సెక్రటేరియట్లో బయటకొచ్చిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోళ్ల స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉన్నతాధికారి ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. తన మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్నట్లు తెలిసింది. అందుకే 4 రోజులుగా అక్కడే మకాం వేసినట్లు సమాచారం. అవకతవకల గురించి విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన రాత్రికి రాత్రే సదరు ఉన్నతాధికారి ఢిల్లీకి పయనమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ నివేదికలో తన అక్రమాలపై స్పష్టమైన ఆధారాలున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారి ప్రభుత్వం తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ నివేదికను కోల్డ్ స్టోరేజ్లో పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ముమ్మరం చేసినట్లు టాక్ నడుస్తుంది. వాస్తవానికి విజిలెన్స్ నివేదికకు ముందే తన పాత్రపై ప్రస్తావన తప్పక ఉంటుందని భావించిన సదరు ఉన్నతాధికారి తరచుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని తెలిసింది. మరి ఈ స్కామ్ వెనుక ఎవరున్నారు? సెక్రటేరియట్లోకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలులో ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తమ విచారణలో గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించలేదని, వందల కోట్ల వ్యవహారాలను ఇష్టరీతిన చేశారని నివేదికలో చెప్పారు. అత్యవసర పనుల పేరిట నామినేషన్ విధానంలో చిన్న చిన్న వస్తువుల సరఫరా అంటూ వాటిని విడగొట్టి సరఫరా చేసేలా చేసినట్లు తెలిసింది. చిన్న పనులకే చాలా రూల్స్ చెప్పే అధికారులు వందల కోట్ల వ్యవహారంలో ఎందుకు రూల్స్ పాటించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారి ఇలా తప్పు చేస్తుంటే ప్రభుత్వ వ్యవస్థలోని మిగిలిన అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ స్కామ్ వెనుక ఎవరున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొనుగోళ్లకు సంబంధించి లావాదేవీలు జరగ్గా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీనిపై విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ నివేదికలో సెక్రటేరియట్కి సంబంధించిన కంప్యూటర్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలులో కనీస నిబంధనలు కూడా పాటించలేదని విచారణలో తేలింది. వందల కోట్ల వస్తువులను కొనుగోలు చేసినా వాటికి ఎలాంటి టెండర్లు పిలవలేదు. కొనుగోలు చేసిన వాటికి సంబంధించి అడ్డగోలుగా ప్రైజులు డీకోడ్ చేసినట్లు బిల్లులు సమర్పించారు. ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుకు ముందుగా 180 కోట్ల వరకు అవుతాయని అంచనా వేశారు. తీరాకొచ్చేసరికి 320 కోట్ల వరకు బిల్లులో చూపించారు. దీనిపై విచారణ జరుగుతుండగానే అటు కొనుగోలు చేసిన శాఖ అధికారులు, ఇటు ఆర్థిక శాఖ కలిసి సంబంధిత మంత్రికి చెప్పకుండానే పెద్ద మొత్తంలో నిధులను ఒకేసారి విడుదల చేసినట్లు తెలిసింది. బిల్లులు విడుదలయ్యాక ఉన్నతాధికారులు సదరు మంత్రి ఆశ్చర్యకపోయినట్టు సమాచారం. ఈ బిల్లులను ఉన్నతాధికారులు పెండింగ్లో పెట్టాలని సూచించినా ఫైల్ చకచకా కదిలింది. అధికారులకు తెలియకుండానే నిధులు విడుదలయ్యాయి. ఓవైపు ఈ ఘటనపై విచారణ జరుగుతుండగా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా విడుదల చేస్తారని ఉన్నతాధికారులు ఆర్థిక శాఖను ప్రశ్నించినట్లు సమాచారం. చిన్న బిల్లుల కోసం నానా ఇబ్బందులు పడుతున్న టైంలో ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధుల విడుదల వెనుక ఎవరైనా పెద్దల హస్తం ఉందా? అసలు ఏం జరుగుతుంది? అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారిని తమ నిధులు నిర్వహిస్తున్న శాఖ నుంచి ప్రభుత్వం బదిలీ చేయాలని ఆలోచన చేసిన ఢిల్లీ స్థాయి నుంచి ఒత్తిళ్లు, రిక్వెస్టులు రావడంతో ఆ బదిలీ కాస్త నిలిచిపోయింది. సుదీర్ఘ కాలంగా ఒకే శాఖలో పాతుకుపోయిన ఆయన్ను బదిలీ చేయాలని ప్రభుత్వం కూడా భావించింది. గత ప్రభుత్వంలో ఓ కీలక నేతకు అతి దగ్గరగా వ్యక్తిగా ఆయనకు గుర్తింపు పొందినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన్ను బదిలీ చేస్తారని అంచనా వేశారు. కానీ ఆయన్ను కదిలించలేకపోయారు. బీఆర్ఎస్లో ఓ వెలుగు వెలిగి కాంగ్రెస్లోనూ అదే స్థాయిలో కొనసాగుతున్న 3 సీనియర్ ఐఏఎస్లలో సదరు ఉన్నతాధికారి కూడా ఒకరుగా ఉన్నట్లు తెలిసింది. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనేది వెయిట్ చేయాల్సిందే.